హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ఏపీలో అలాగే దేశంలో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. అయితే ఈ కేసులకు సంబంధించి చాలామంది ఆందోళన పడుతున్నారు, మరికొందరు చాలా లైట్గా తీసుకుంటున్నారు. బికాజ్ కరోనా అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా, ఎందుకంటే జలుబు దగ్గు జ్వరాలు చాలా కామన్గా మనకు వస్తూ ఉంటాయి. అదే ముదిరితే కరోనా అనుకుంటూ కొందరు ఉంటే, మరికొందరు మళ్ళీ మాస్కులు కొనడము, మళ్ళీ చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లు పెట్టుకోవడము, ఏ తుమ్మొచ్చినా దగ్గొచ్చినా భయపడిపోవడము, ఒక ప్యానిక్ అవుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. అయితే దాదాపు ఇప్పటికే 1000 కేసులు పైబడి దేశంలో యాక్టివ్లో ఉండగా, పంజాబ్లో ఇప్పటికే ఒక మరణం కూడా జరిగింది. అయితే వారికి అనారోగ్య సమస్యలు ముందుగానే ఉన్నట్టు డాక్టర్లు తెలిపడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే దాదాపు 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో వీలైనంత వరకు మాస్క్ ధరించండి, ఎప్పట్లాగే చేతులు శుభ్రంగా ఉంచుకొని మనం గత కరోనా సమయంలో ఎలాంటి పాటించామో పాటిస్తూ ఆరోగ్య సూత్రాలు డాక్టర్లు అలాగే ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తే సరిపోతుందనేది ప్రభుత్వం వైద్యాధికారులు చెప్తున్నమాట. సో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.